ఈ కార్యక్రమానికి బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. దానియేలు దర్శనాలు ఎప్పుడు ప్రారంభించామో గానీ చాలా విషయాలు లెర్న్ చేశాం. అంతేకాక స్పిరిచువల్గా మరో లెవెల్కి రావాలని మనకు తెలియకుండానే మనం చదువుతుండగా అలా అనిపిస్తుంది. నేను ఈ ప్రోగ్రామ్ యొక్క స్టాండర్డ్ ఎలా చూస్తున్నానంటే, రెవల్యూషన్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కొంత స్పిరిచువల్గా డెవలప్డ్గా ఉండింది, డెప్త్గా ఉండింది. ఇప్పుడు చూసినట్లయితే దానికంటే ఇంకా కొంత డెప్త్గా వెళ్తుంది. స్పిరిచువల్ డెప్త్నెస్, ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, అయితే స్పిరిచువల్ డెప్త్ వచ్చి ఇంక్రీస్ అవుతూ వెళ్తుంది. మనం అనేక స్పిరిచువల్ మ్యాటర్స్ చూస్తున్నాం ఇందులో. అందుకే ఆ డిఫరెన్స్ చూడగలుగుతున్నాం. అవును, క్యాషువల్గా మనం డిస్కస్ చేసినప్పటికీ చాలా టేక్అవేస్ ఇందులో ఉన్నాయని నాకు అనిపిస్తుంది. రెండవది, దానియేలు క్యారెక్టర్ ఒక వ్యత్యాసమైన క్యారెక్టర్గా ఉంది, ఒక యూనిక్ క్యారెక్టర్గా ఉంది. నేను జోసెఫ్ చాలా యూనిక్ అని చూసాం, ఎందుకంటే అందులో పలు విషయాలు. అయితే ఇక్కడ డానియేల్ చూసిన విషయాలు, జోసెఫ్ చూసిన విషయాలు చాలా సిమిలారిటీస్ ఉన్నప్పటికీ చాలా వ్యత్యాసంగా ఉంది. అయితే ఒక ప్యాటర్న్ ప్రత్యక్షం అవుతుంది. గాడ్ వాంట్స్ టు రివీల్ హిస్ సీక్రెట్స్ త్రూ హిస్ పీపుల్. మరి ఆ త్రూ హిస్ పీపుల్ అని చెప్తున్నప్పుడు మనం ఎలా సిద్ధపడాలనే ప్రశ్న కూడా వస్తుంది. అంటే డీఫాల్ట్గా మరి ఈనాటి టర్మ్లో చెప్పాలంటే, మనిషిని నిర్మించినప్పుడు అతని ప్యాకేజీలో భవిష్యత్ తెలుసుకోవడం అన్నది ఉంది. దేవుడెప్పుడూ మనిషినొచ్చి దేనికిని చింతిస్తూ ఉండడం అన్నది కాదు, ఫ్యూచర్ కూడా అతనిలో ఉంది. ఈ ఫ్యూచర్ తెలుసుకోవడం అనే విషయాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. ఎప్పుడూ తనొచ్చి సాతాను వల్ల పండు తిన్నప్పుడు అన్నిటిని పోగొట్టుకున్నాడో సమస్తమును అమివేసినట్టుగా ఉంది. ఇప్పుడతను పోగొట్టుకున్నదే విమోచించడానికే యేసు భూమికొచ్చాడు. అప్పుడు పోగొట్టుకున్నదే తిరిగి వచ్చేప్పుడు తను ఏవైతే పోగొట్టుకున్నాడో అవన్నీ యేసు విమోచిస్తున్నాడు. ఆధిపత్యము, దేవుని పోలిక, స్థానాన్ని, మరణాన్ని, ఇలా అనేక కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి, మనిషికి భవిష్యత్తును గూర్చిన జ్ఞానం ఉండింది. మనిషికి ఆ బయలుబాటు ఉండింది. ఆ బయలుబాటు పోగొట్టుకున్నాడు. అది యేసు విమోచించాడు. ఆ విమోచన వరకు ఆ బయలుపరిచే వ్యక్తులను దేవుడు నియమిస్తూ వచ్చాడు. వారు బయలుపరుస్తారు. అదే దానియేలు మరి యోసేపు. ఎందుకు యాకోబుని చూడండి, జాకబ్ని చూసినట్లయితే ఆ 49th చాప్టరు జెనసిస్లో చెప్తాడు, 12 ట్రైబ్స్, 12 కుమారులను పిలుస్తాడు. పిలిచి చెప్తాడు, పిల్లల్లారా నా దగ్గరికి రండి, చివరి కాలమును గూర్చి మీకు తెలియజేస్తానంటాడు. ఎటువంటి విషనో చూడండి ఆయనకి. ఎన్ టైంను గూర్చి ఆయన చెప్తాడు. ఇప్పుడు మనం ఎన్ టైంను గూర్చి చెప్తేనే, ఎందుకు ఇప్పుడు ఎన్ టైం గురించి చెప్తున్నారు, ఇంకా ఎంతో ఉంది అంటున్నారు. అది మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు? అదెందుకు మాట్లాడతారంటారు. ఆ రోజు ఎన్ టైం గురించి ఒక చాప్టర్ అంతా మాట్లాడాడు యాకోబు, ఫుల్లుగా మాట్లాడుంటాడు. ఎందుకు చెప్తున్నా, ఆ ఎన్ టైంను గూర్చిన ఒక విషయం, లేకపోతే ఆ భవిష్యత్తు గూర్చిన జ్ఞానం మనకు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. సో ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు అనంతరం ఆయన ఏం చేశాడు, మనకి పంపబడిన ఆత్మలో ఉండేటువంటి ప్యాకేజ్. మన మాటలో చెప్పాలంటే అందులో ఏముందంటే, సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను అని జాన్ 16లో ఉంటుంది. సంభవింపబోవు సంగతులు తెలియజేస్తాడు. అప్పుడు ఆయన భవిష్యత్తు గురించి మనకేం చేస్తాడు, చెప్తాడు, చెప్పాలని ఇష్టపడుతున్నాడు. ఇంకొక చోట యేసు ప్రభు చెప్తున్నాడు, భవిష్యత్తును గూర్చిన సంగతులు నన్ను అడగండి, నేను మీకు ప్రత్యుత్తరం ఇచ్చేదని అంటున్నాడు. సో ఇప్పుడు మనిషికి డీఫాల్ట్గానే భవిష్యత్తును గూర్చి తెలుసుకోవాలని ఆశ ఉంటుంది, కానీ అందులోకైన జవాబు అతని దగ్గరే ఉంటుంది. అది పోగొట్టుకున్నాడు, ఇప్పుడు దేవుడు మనకు అది తిరిగిస్తున్నాడు. సో ఆ విధంగా పర్టికులర్ పర్సన్స్ ఒక్కొక్కరి లోపల దేవుడు ఈ ఫ్యూచర్ను గూర్చినటువంటి విషయాన్ని చెప్పి ఉంచాడు. ఈ సెకండ్ చాప్టర్ గత నమోదులో చూసాం. ఈ సెకండ్ చాప్టర్లో ఆ కింగ్కి డ్రీమ్ రావడం, డిస్టర్బెన్స్ అవ్వడం మరోవైపు. అయితే అందులోనే ఒక చెక్మేట్ ఉంచినట్లు ఆ డ్రీమ్ చూశాడు. అయితే ఆయన ప్రజలతో చెప్పిన విధానమే వ్యత్యాసంగా ఉంది. డానియేల్కి రివీల్ చేసినది ఒక వ్యత్యాసంగా ఉంది. ఇంకా మనం ఈ సెకండ్ చాప్టర్ స్టడీ చేస్తున్నప్పుడు ఇంకా స్పిరిచువల్గా ఏం లెర్న్ చేయగలం? ఆత్మీయ విషయాలు తెలుసుకోవాలంటే అనేకములున్నాయి. అందులో ఈ డ్రీమ్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఉద్దేశం డానియేల్ ఎక్స్పోజ్ అవడం కాదు, కానీ దేవుడు ఎక్స్పోజ్ అవడం. అనేక మార్లు ఇక్కడ ఇందులో తిరిగి తిరిగి దానియేలు రాజుతో చెప్తాడు 28వ వచనంలో, అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగుబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేశాను. ఇక్కడ అంత్యదినాల గురించే చెప్తున్నాడు. తరువాత ఇది ముగిసే తరుణంలో రిజల్ట్ ఎలాగుంటుందో చూడండి. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. దీని ముగింపు ఏమై ఉంది? దేవుణ్ణి ఎక్స్పోజ్ చేయటం. ఇది నీవు చెప్పావు, దీనివల్ల ఒకటి తెలుస్తుంది, నీ దేవుడే గొప్ప దేవుడు అని అతను చెప్తున్నాడు. ఈ కింగ్ చెప్తున్నాడు, నెబుకద్నెజరు చెప్తున్నాడు. అప్పుడు ఈ స్వప్నము యొక్క ఈ ఒక విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. అన్నీ ఓకే, మనం చూస్తున్నాం. కానీ దాని యొక్క క్రెడిట్ ఎవరికి వెళ్ళాలంటే దేవునికే వెళ్ళాలి.
యేసుక్రీస్తు చక్కగా చెప్తాడు, తండ్రి వైపే కేంద్రీకరిస్తాడంతా. అవును. అవునా? అవును. ఈరోజు మనం మన వైపే తిప్పుకుంటున్నాం గదా. అందులో ఒక డేంజర్ కూడా ఉంది కదా. మనం ఎప్పుడైతే మినిస్ట్రీలో ప్రవేశించి మనల్ని ఫోకస్ చేయడానికి ప్రారంభిస్తామో అందులో ఒకలా జారిపోవడం మనం చూస్తాం. వెంటనే తెలియదు. అయితే అందులో ఒక రిస్క్ ఉన్నట్లు అవునవును. అనిపిస్తుంది. హేరోదును చూసినట్లయితే రాజవస్త్రం ధరించి కూర్చుని ప్రసంగిస్తాడు. జనులతని ఉపన్యాసానికి పొగుడుతారు. వాక్యం తేటగా చెప్తుంది, హేరోదు దేవునికి ఆ మహిమను చెల్లించనందున. ప్రభువుదూత అతని మొత్తెను గనుక పురుగులు పట్టి చచ్చాడు. దేవుడు తన యొక్క మహిమను ఎవరికీ వదిలిపెట్టడు. ఇంత సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ భూమిలో మనుషుని యొద్ద నుండి ఎదురుచూసేదేంటంటే ఆయనను గనపరచటానికి. ఈ జనులు నా కొరకు ఏర్పరచుకున్నాను, వీరు నన్ను స్తుతించి కొనియాడతారు. ఇదే వాక్యం. మనుషుని ఏర్పరచడానికైన కారణమే అది. మెయిన్ ఉద్దేశం. ఈరోజు మనం ఆ ఘనతను దేవుని వైపు తిప్పడం లేదు. వచ్చేదంతా అది. ఇప్పుడు ఎండ్ టైంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏదంటే హీరో వర్షిప్ అయింది. వచ్చే క్రెడిట్స్ మన వైపు తిప్పుతూ ఉన్నాం. జనులు యూజువల్గా ఆ కాలం నుండే ఇప్పుడు నెబుకద్నెజరును కూడా చూస్తే మొదట డానియేలుని పొగొట్టడానికే వస్తాడు. అతనికి నైవేద్య ధూపములని 46లో ఉంటుంది. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపని ఆజ్ఞాపించాను. మొదటిగా ఎప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు జనులు మిమ్మల్ని పొగడనారంభిస్తారు. అయితే అది అట్లే ఎవరివైపు త్రిప్పాలి? దేవుని వైపు త్రిప్పాలి. అయితే డానియేల్ చాలా కరెక్ట్గా క్లియర్గా చేస్తున్నాడు. కాంప్రమైజ్ లేకుండా చేస్తున్నాడు. ఎక్కడైనా గాని మీరు బైబిల్లో చూడండి, ఎవరన్నా కానివ్వండి, దేవుని వైపే త్రిపుతారు. ఒక దగ్గర పౌలును బర్నబా వచ్చినప్పుడు జనులట్లాగే ప్రేస్ చేయని ఆరంభిస్తారు. వెంటనే వారు ఏం చేస్తారంటే తమ వస్త్రములు చించుకుంటారు. చింపుకొని మేము కాదు దేవుడే అని చెప్తారు. మరొక చోట పౌలు రాస్తున్నాడు, మీలో కొందరు కేఫాకి చెందినవారని, పౌలుకు చెందినవారని, కొందరు అపోలోకి చెందినవారని చెప్పుకుంటున్నారు. అప్పుడే గ్రూపిజం వచ్చింది. తను చెప్తున్నాడు, నేనా మీ కొరకు సిలువలో కొట్టబడ్డాను, అపోల్లోనా మీ కొరకు పాటుపడ్డాడు, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగు చేసింది దేవుడు, అంతే. ఇది వెరీ క్లియర్. దేవుని వైపు త్రిప్పని ఏ పరిచర్య చివరి వరకు నిలవదు. దేవుని వైపు మహిమ త్రిప్పని ఏ మనుషుడు, సేవకుడు ఎవరైనా గాని నిలబడలేరు. ఒకవేళ ఇప్పుడు పైకొస్తున్నట్టుగా ఉండొచ్చు, వచ్చేదంతా దేవుని వైపే త్రిప్పాలి. ఏమి లేదండి అశ్విన్, నేను మీకు చెప్పేది, ఈ చోట నేను కూర్చోడానికి 100% దేవుని యొక్క కృపే గాని లేకపోతే నేను ఇక్కడ కూర్చోలేను. ఎందుకంటే నేనెవరన్నది నాకు బాగా తెలుసు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎక్కడి నుండి తీసుకొచ్చాడు. ఆ రోజు మనతో వచ్చిన వారు ఈరోజు ఎక్కడున్నారు? మనల్ని దేవుడెందుకు ఇక్కడుంచాడు? మనం గొప్ప జ్ఞానస్థలమన్నదంతా కాదు, మనల్ని చేతిలో తీసుకున్నాడు అంతే. చనిపోయేంత వరకు దేవుని వైపు త్రిప్పడమే మంచిది. అదే డానియేల్ చేస్తాడు. కాలింగ్లో కరెక్ట్గా ఉండాలని చెప్తున్నారు. డానియేల్ ఆ కాలింగ్లో ఒక రాజు కాదు, చాలా మంది రాజులు. చాప్టర్ 5లో లాస్ట్లో చూసినట్లయితే 6th లాస్ట్లో చూడండి, ఎంతమంది రాజుల కాలంలో అతను అలాగ ఉండాడన్నది మీరు వాక్యంలో చూడగలరు. 6th లాస్ట్లో చూసినట్లయితే, దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను దానియేలు కార్యములు. దర్యావేషు కాలంలో సరే, కోరెషు పెర్షియన్, మేదో పర్షియన్. మెడో కాలంలో ఉండింది, మాదీయుల కాలంలో ఉండింది, పారసీకుల కాలంలో ఉండింది. దాదాపుగా దానియేలు గురించి చెప్పేప్పుడు 6 రాజుల కాలమని చెప్తున్నాం. అన్ని కాలాల్లోనూ దానియేలు వర్ధిల్లాడంటే అతని ప్రధాన ఉద్దేశము దేవుని మహిమపరచడమే. ఇందులో గాడ్ రివీల్స్ ద సీక్రెట్స్ అని రాసుంది, ద రివీల్ ఆఫ్ సీక్రెట్. అయితే మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డానియేల్ వెంటనే ఈ కింగ్స్ ఇలా చెప్పిన వెంటనే స్నేహితులు పిలిపించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను నేను ఒక వాల్యుబుల్ టర్నింగ్ పాయింట్గా చూస్తున్నాను. దాన్నెలా మనం ఈరోజు స్పిరిచువల్ లైఫ్లో ఎలా చూడాలంటారు? అదే మనము తీక్షగా గమనించాల్సిన విషయము. ఒక్కో స్టాండర్డ్లోనూ మీరు ఒక్కొక్క కార్యాన్ని దేవుని దగ్గర నుండి పొందుకుంటున్నారు. మీకేం లేనప్పుడు రక్షణ పొందుకున్నారు మీరు. అలా మీరు రక్షణ పొందుకోవడం వల్ల ఆ తర్వాత మీరు ఊరికినే ఉండాలన్నది కాదు. తర్వాత మీరు కొంత స్పిరిచువల్గా వెళ్తున్నప్పుడు దేవుని యొద్ద నుండి హోలీ స్పిరిట్ని, ఆయన యొక్క కార్యాలను పొందుకుంటున్నారు. ఇంకా కొంత ముందుకు వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వాక్యం నుండి మీకు వివరాలు బయలుపరుస్తుంటాడు. ఇంకా కొంత ముందుకెళ్తున్నప్పుడు రహస్యాలు తెలుపుతాడు. ఇంకా కొంత మీరు దగ్గరికెళ్తున్నప్పుడు ఫ్యూచర్ గురించి తెలియజేస్తాడు. సో ఆ మర్మములు తెలుసుకునే స్థానానికి వెళ్ళాలి, ఆ స్పిరిచువల్ స్టాండర్డ్. ఇదే మీరింకా కొంత దానియేలులో కొంత వెనక్కి వెళ్ళి చూడండి, 4వ అధ్యాయంలో ఈ ప్రేయరే ఉండదు.
రాజు ఇదే విధంగా ఒక స్వప్నాన్ని తెలియజేస్తాడు. అవును, ఇక్కడ టైం అడిగి ప్రార్థిస్తున్నాడు. ఒక స్థలంలో 4వ అధ్యాయంలో కొంతకాలమైంది. ఆ తర్వాత రాజును పిలిచి మాట్లాడేప్పుడు, ఒక స్వప్నాన్ని తెలియజేసేప్పుడు దానియేలు ఇమ్మీడియట్గా రిఫ్లెక్షన్ బదులు చెప్తున్నాడు ఆన్ ది స్పాట్. ఎందుకన్నట్టయితే ఒక పీరియడ్లో నేను ప్రార్థించి దేవుని దగ్గర పొందుకునే కాలం ఉండింది. ఆ తర్వాత నా ఆత్మీయ జీవితం దేవునితో నడవనారంభించాను. అతను చెప్తుండగా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మన స్పిరిచువల్ వాక్లో ఇంకా ముందుకు వెళ్ళాలి గాని బ్యాక్లో వెళ్ళకూడదు కదా. నిలవకూడదు, బ్యాక్లో వెళ్ళకూడదు, ఆ చోట నిలువనూ కూడదు, నిలబడకూడదు. యూ మస్ట్ ట్రావెల్. దేవుడి భూమిలో సృష్టించింది ఏది కూడా ఆగదు. అది పరిగెడుతూ ఉంటుంది. అది భూమి కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, దాని త్రోవలో అది వెళ్తూ ఉంటుంది. మనమును వెళ్తూనే ఉండాలి. ఊరికనే ఉన్నామంటే మన ట్రావెల్ స్టాప్ అయినట్టే. వేరే ఏ విషయాలు ఈ సెకండ్ ఇప్పుడు చాప్టర్ మనం ఆ ప్రతిమను గూర్చి మనం మాట్లాడాలి. ఒక 5 గవర్నమెంట్లున్నాయి. ఈ 5 గవర్నమెంట్ల గూర్చి చివరి కాలంలో జరగబోయే విషయాలను గూర్చి దేవుడు మాట్లాడేది. ఈ 5 గవర్నమెంట్లు. అందులో ఫస్ట్ వచ్చి దానియేలు అక్కడే వివరిస్తూ ఉన్నాడు. ఆ ఫస్ట్ గవర్నమెంట్ గూర్చి అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ 38వ వచనంలో, మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. ఆ కరెంట్ విషయాల గురించి చెప్తున్నాడు. తల అన్నది బాబిలోనియన్ కింగ్డమ్, అది మిమ్మల్ని గూర్చే సూచిస్తుంది అని అన్నాడు. సో ఆ తర్వాత వచ్చే కింగ్డమ్ని గూర్చి ఆయన అక్కడ చెప్పలేదు. తర్వాత ఏం చెప్తున్నాడంటే, తర్వాత మీకంటే తక్కువైన రాజ్యం వస్తుంది, అంతకంటే ఘనత తక్కువైంది వస్తుంది అని చెప్తున్నాడు. ఏదన్నది చెప్పలేదు. ఇప్పుడు దాని తర్వాత వచ్చిందే మెడో పెర్షియా. ఎలా 2 చేతులున్నాయో 2 చేతులున్నట్టుగా 2 పార్ట్లు. బంగారం తర్వాత వెండి. దాని అర్థం ఏంటని అడిగినట్లయితే, ఎప్పుడు బంగారం తక్కువగా ఉంటుంది, వెండి అధికంగా ఉంటుంది, అయితే ఘనత తక్కువగా ఉంటుంది. మీరు చూస్తే బబులోను కంటే మెడో పర్షియన్ గవర్నమెంట్ వచ్చి విస్తారం 127 కంట్రీస్ వారి క్రింద ఉండింది. అయితే 2 పార్ట్లుగా ఉండింది. మెడో పర్షియా అని 2గా ఉండింది. ఆ తర్వాత చూసినట్లయితే ఉదరము తొడయు ఇత్తడి, ఇదొచ్చి గ్రీక్ గవర్నమెంట్. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఒక ఉదాహరణకు నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి తన యొక్క పవర్, తన యొక్క వీరమునకు చిహ్నముగా ఏం చూపిస్తాడని అడిగినట్లయితే, అట్లే తొడకొట్టి అలా అని చెప్తాం కదా. ఈ గవర్నమెంట్లోనే ఎంతో రౌద్రమైంది ఏదని అడిగితే అలెగ్జాండర్ యొక్క గవర్నమెంటే. ఇవాళ కూడా ఈ విషయాలు మాట్లాడుతున్నాం. అలెగ్జాండర్ ద గ్రేట్ అని మనం చెప్తాం. సో ఈ గవర్నమెంట్ ఈ విధంగా. అందులో ఇంకా కొన్ని డెప్త్ అయిన విషయాలున్నాయి, అందులోకి మనం వెళ్ళొద్దు. ఉదరము తోడ అన్నందులకు డెప్త్గా ఉంటుంది, అయితే మనం వెళ్ళక్కర్లా. ఆ తర్వాత ఏంటని చూస్తే, కాళ్ళు ఇనుము. కాళ్ళు 2 ఉన్నాయి కదా. అదేవిధంగా చూస్తే రోమన్ గవర్నమెంట్ వచ్చి 2 భాగాలు. సో క్రైస్ట్ ఎరా వస్తుంది. క్రైస్ట్ ఈరా అక్కడి నుండి ప్రారంభం. ఇనుము. ఇనుమును చూసినట్లయితే అత్యవసరం, ఖచ్చితంగా అవసరం. బంగారం అవసరం లేదు, అదొచ్చి లగ్జరీ. అవసరమైతే యూజ్ చేయొచ్చు, బంగారం లేకుండా ఉండొచ్చు. అయితే ఇనుము లేకుండా ఇప్పుడు మీరేం చేయలేరు, ఉండలేరు. మీరు అన్నిటికీ ఇనుము యూజ్ చేస్తారు, అది మస్ట్, స్ట్రాంగ్. అయితే బంగారంతో వెండితో మీరు కంపేర్ చేస్తే దాని ఖరీదు ఎంతైనా తక్కువ, వాల్యూ. అదేలాగా రోమన్ గవర్నమెంట్ ఈ యొక్క భూమి యొక్క వెరీ ఇంపార్టెంట్ అయిన గవర్నమెంట్. రోమన్స్ నాటి ప్రభుత్వ కార్యాలే ఓల్డ్ఫుల్గా ఈరోజు విస్తరించింది. వారి యొక్క లాసు, వారు తెచ్చిన స్ట్రక్చర్సు ఈరోజు లోకమంతా వ్యాప్తమైంది. అవును, అన్ని కూడా వారే మెయిన్. ఇంకా చెప్పాలంటే ఈ నిర్మాణ విజ్ఞానం అని చెప్తాం కదా, మెయిన్ భవనాలు చూస్తే రోమన్స్ వై ఉంటాయి వరల్డ్ వైడ్. ఇంకా చెప్పాలంటే మనం డెమోక్రసీ అని మాట్లాడతాం కదా, ఈ డెమోక్రసీని మొట్టమొదటిగా ఎంతో ఇంప్లిమెంట్ చేయాలని ఇష్టపడింది రోమన్సే. అలా అనేక విషయాలు వారిలో ఉన్నాయి. 2 పార్ట్లు, ఈస్ట్ రోమ్ వెస్ట్ రోమ్ అని 2గా విభజన అయింది. ఆ ఈస్ట్ రోమ్ వెస్ట్ రోమ్లో కూడా ఈ యొక్క ఉన్న యెరూషలేమును కేంద్రముగా ఉంచుకొని యూరోప్లో ఉండేదంతా వెస్ట్ రోము, ఈ ప్రక్క ఉండేదంతా ఈస్ట్ రోమ్, సిరియా మరి అవతల ప్రక్క ఉన్నదంతా. సో ఈ విధంగా 2 పార్ట్లు. ఆ తర్వాత ఇంతవరకు జరిగింది. దీని తర్వాత ఉండేదంతా ఇనుము మట్టి, ఆ పాదములు, అందులో 10 వేళ్లు ఉంటాయి. సో దీని తర్వాత వచ్చేటువంటిదే 10 దేశములు కలిసినటువంటి ఒక సమాఖ్య. ఈ సమాఖ్యే ఫైనల్, చివరి సామ్రాజ్యం. ఇప్పుడు 4th-కి 5th-కి మధ్యలో ఉన్నాం చర్చ్. ఈ చర్చ్ కాలం మధ్యలో వచ్చింది. దీని తర్వాత మనం చూడొచ్చు ఎక్కడొచ్చింది, ఎలా వచ్చిందని. సో ఒకవేళ చర్చ్ లేకపోతే ఇంతటితో ప్రతిమ కాన్సెప్ట్ ముగిసుండేది. చర్చ్ పీరియడ్ మధ్యలో వచ్చింది. వచ్చినందువల్ల ఈ ఇనుము మట్టికి మధ్యలో మనమున్నాము. ఇప్పుడు ఏమవుతుందని అడిగినట్లయితే, ఒక రాయి అట్లే వచ్చి చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఆ పాదమును ఢీకొంది. సో తర్వాత 10 కంట్రీస్తో ఉండేటువంటి ఒక గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ యొక్క కాలంలోనే
క్రీస్తు బహిరంగంగా వచ్చేదాన్ని గురించి మాట్లాడుతుంది. ఒక రాయి దొరలొచ్చి ఆ పాదమును ఢీకొంది. అప్పుడు యేసుక్రీస్తు యొక్క మిలేనియం అక్కడది ప్రారంభమవుతుంది. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఆ 44లో దానికెన్నటికినీ నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికినీ చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయునుగాని అది యుగముల వరకు నిలుచును. సో ఈ చెప్పబడుతున్నటువంటి రాజ్యమే మిలేనియం. అది యుగముల వరకు నిలుచును అని ఉంది గదా, అదే ఉండబోతుంది. సో బాబిలోనియన్ గవర్నమెంట్ నుండి మిలేనియం వరకు ఉండేవన్నీ కూడా ఆ శిలలో చెప్పబడుతున్నాయి. ఈ యొక్క స్వప్నమునే దేవుడు నెబుకద్నెజరుకిచ్చాడు. బాబిలోనియన్ గవర్నమెంట్ అన్నది బీసీ, దాదాపు 700 అని చెప్తారు, బిఫోర్ క్రైస్ట్. ఆ తర్వాత అక్కడి నుండి 538 ఏడీఏ మెడో పెర్షియన్స్, 333 బీసీఏ గ్రీకు, తర్వాత 64 బీసీఏ రోమన్స్, ఆ తర్వాత 538 ఏడీ ఈ ప్రక్క 538 ఏడీఏ ఈ రోమన్ ఎంపైర్, రిఫైన్డ్ రోమన్ ఎంపైర్ ఒకటయింది. ఆ తర్వాత రోమన్ ఎంపైర్ అట్లే ఎక్స్పాండ్ అయ్యి ఈనాటి వరకు రోమన్ ఎంపైర్ కాన్సెప్టే ఉంది. సో ఇందులో క్రైస్ట్ వచ్చేప్పుడు 1000 ఏళ్ల పరిపాలన మిలేనియం వస్తుంది. సో ఇది మొత్తం ఒక ప్యాకేజ్గా ఒకే స్వప్నంలో ఇలా ఎలాగ ఒక మనిషికి బయలుపరచబడడం అనేదే అంటే ఇమాజిన్ చేయలేం. అది అతనికి అర్థం కావాలి, అతని లెవెల్కి అర్థం కావాలి. కానీ అది వరల్డ్కే ఒక మెసేజ్గా ఉండాలి. ఆ వరల్డ్కి అయినటువంటి ఒక మెసేజ్ని ఒక మనిషిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒకరు చెప్పాలి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు మనమిచ్చే ఎక్స్ప్లెనేషన్ ఎంతమందికి అర్థమవుతుందో మనకు తెలియదు. అనేకులు చెప్తున్నారు ఎంతో ఈజీగా అర్థమైందంటున్నారు. ఇంకొందరు అంతకంటే చెప్పే విషయం ఒకసారికి అర్థం కావడం లేదు, 1కి 2-3 సార్లు చూస్తేనే అర్థమవుతుందంటారు. కానీ ఇతను చెప్పినప్పుడు నెబుకద్నెజర్కి అర్థమైంది చూడండి, వెంటనే యాక్సెప్ట్ చేశాడు, క్లియర్గా ఉంది. అదే నేను చెప్తున్నాను, ఎంత స్వప్నం ఇవ్వడం అన్నది దేవుని యొక్క విషయం. దానిలో ఇంత గొప్ప మెసేజ్ పెడుతున్నాడు. ఆ మెసేజ్ ఇతనికి రివీల్ చేస్తున్నాడు, ఇతనికి బయలుపడ్డది తెలియజేస్తున్నాడు. ఇంతటిని అతను చేస్తున్నాడు చూడండి. ఈ రోజు దీని గురించి మనం మోర్ దెన్ 2500 ఇయర్స్ అయినా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంకా ఈ బుక్ లైవ్గా ఉంది. ఇలాంటి ఒక బుక్ లైవ్గా 2500 ఇయర్స్గా ఏ బుక్కు లేదు. ఎందుకు ఈ బైబిల్ ఓవరాల్గా మాట్లాడుతున్నాం, డానియల్ బుక్ చెప్తున్నాను. ఓవరాల్గా చూస్తే ఈ బుక్ ఈ స్టిల్ ఈనాటికి మెడిటేషన్లో ఉంది, యాక్టివ్గా ఉంది. ఈరోజు మన సోలుకి ఇది మాట్లాడుతుంది. వరల్డ్ ఈరోజు ఒక గొప్ప సమూహము దీన్ని డిస్కస్ చేస్తుంది. ఎంతంటే జస్ట్ 12 చాప్టర్స్. ఎటువంటి ఒక పుస్తకమై ఉంటుంది. అలాగే ఈ ఒక్క విషయం మాత్రమే మోర్ దెన్ 3500 ఇయర్స్ ఇందులో ఉంది. అంటే ఆ స్వప్నం యొక్క పవర్ చూడండి. అది విన్న వెంటనే రాజు సాష్టాంగపడ్డాడట, ఫ్లాట్ అయ్యాడు. అదే రెవల్యూషన్. మీకివ్వబడిన రెవల్యూషన్తో అవతలివాడు ఫ్లాట్ అయిపోతాడు, అక్యురేట్గా ఉంది, సాష్టాంగపడతాడు అంతే. దావీదు ఆ రాయితో కొడితేనే పడ్డాడు, ఇతను మాట చెప్పగానే అతను పడ్డాడు. ఇద్దరు కూడా జైంట్సే. అతను జైంటు, ఇతను సూపర్ కింగ్. అతను రాయితో కొట్టాడు, పడ్డాడు. ఇతను మాటతో కొట్టాడు, పడ్డాడు. ఈరోజు మనం రాయితో కొట్టిందే గొప్పగా మాట్లాడుతున్నాం. మాటతో కొట్టాలి. దేవుని మాట తీసుకుని మాట్లాడితే ఎటువంటి వారినైనా సాష్టాంగ నమస్కారం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. అదే దీని యొక్క టోటల్ చాప్టర్లో ఉంది. రెవల్యూషన్ చదువుతున్నప్పుడు కోరిలేషన్ చేసి చదువుతున్నాం. దీన్ని ట్విన్ బుక్స్ అని పిలుస్తాం. ఈ సెకండ్ చాప్టర్ని రెవల్యూషన్ చదివేవారికి, తరచు రెవల్యూషన్ చదివేవారికి కోరిలేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అది ఎలాగంటే, మీరు ఇది అట్లే ఈ యొక్క కాన్సెప్ట్, ఇక్కడ చెప్పబడిన ఈ కాన్సెప్ట్ని రెవల్యూషన్లో ఎక్కడ చూడొచ్చు అంటే 17th చాప్టర్లో చూడొచ్చు. అక్కడ దేవుడు 10 తలాలను చూపిస్తున్నాడు. ఆ 7 తలలను 7 రాజులు అని ఉంటుంది. ఆ 7 రాజులను గురించి మాట్లాడేటప్పుడు అది 7 గవర్నమెంట్స్. ఆ 7 గవర్నమెంట్స్లో 5 గవర్నమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. దీనికి ముందున్నటువంటి 2 గవర్నమెంట్లు ఈజిప్ట్, అసిరియన్స్, అది చేర్చి చెప్పబడుతుంది. ఎందుకని ఇక్కడ లేదు ఇది? ఇందులో నెబుకద్నెజర్ నుండి ఆరంభమవుతుంది. అక్కడి నుండే అది ప్రారంభమవుతుంది. అతను ఆ స్వప్నాన్ని విని అక్కడి నుండే ఆరంభమవుతుంది. అయితే రెవల్యూషన్ ఓవరాల్గా చెప్తుంది, ఓవరాల్ హిస్టరీ. ఎందుకన్నట్టయితే యాంటిక్రైస్ట్ యొక్క స్పిరిట్ ఏ కాలం నుండి అది క్రియేట్ చేస్తుందో అక్కడ తెలియజేయబడుతుంది. అప్పుడు అదొచ్చి ఈజిప్షియన్ కాలం నుండి క్రియేట్ చేస్తుంది. అందుకే ఓవరాల్గా 7 కింగ్స్ చెప్పబడుతుంది. ఇక్కడెందుకు ఇతనికి ఇది చెప్పబడుతుందంటే, ఇతని నుండి ప్రారంభమైన కాలం నుండే చెప్పబడుతూ ఉంది. ఇతనితో ప్రారంభమై చివరిగా ఏది ముగింపు అనేటువంటి కాన్సెప్టే అవును, ఖచ్చితంగా అదే మరలా చెప్తున్నా. రెవల్యూషనే ఇందులోకైనటువంటి ఒక గైడ్.
ఆ డానియలే రెవల్యూషన్కైనా ఒక గైడ్. ఈ 2 బుక్కులును 2 గైడ్లే. రెండును ఒకటిగా చదివితేనే అర్థమవుతుంది. ఈ వేళ్ళు ఇలా చేరాలంటే ఈ వేళ్ళు ఇందులోకి వెళితేనే ఇవి 2 చేరతాయి. లేకపోతే 2 వేరుగానే ఉంటాయి. ఆ విధంగానే 2 చేర్చాలి. చేరిస్తేనే యూ విల్ గెట్ మోర్ ట్రెషర్స్. నేను అడిగేదేంటంటే, దేవుని యొద్ద మనం కరెక్ట్గా ఆ మహిమనిచ్చినప్పుడు దేవుని ప్రజలకు స్పిరిచువల్గా అంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ దే కెన్ గో? ఒకటి వరల్డ్లీ లెవెల్ మనం ఎలా వెళ్ళొచ్చు? 2 యాంగిల్స్ ఉన్నాయి, స్పిరిచువల్ లెవెల్, వరల్డ్లీ లెవెల్. ఇప్పుడు మీరు హానర్ని చూసినట్లయితే స్పిరిచువల్గా చెప్పాలంటే, ఇప్పుడు రాజు ఒకటి చెప్పిన వెంటనే దానియేలు ప్రార్థిస్తున్నాడు, దేవుడు దాన్ని రివీల్ చేస్తున్నాడు. ఇది ఒక కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్లో దీని తర్వాత దేవుడొచ్చి దానియేలును నమ్మి చెప్పాలి. 6th చాప్టర్ నుండి గాడొచ్చి దానియేలుని నమ్మి చెప్పాలి. అలా దానియేలును దేవుడు నమ్మడానికి ఇప్పుడు దానియేలుకైనా ఒక టెస్టింగ్ జరుగుతుంది. అలా ఏం టెస్ట్ అని చెప్పి చూసినట్లయితే, ఇప్పుడు దానియేలుకి ఆ రెవల్యూషన్ ఇచ్చిన వెంటనే దానియేలుకి లభించేటువంటి క్రెడిట్స్. ఈ క్రెడిట్స్ని దేవుని వైపు త్రిప్పుతున్నాడా లేదా తన వైపు త్రిప్పుకుంటున్నాడా అనేదే విషయం. అయితే ఏం జరుగుతుంది? దానియేలు దేవుని వైపు త్రిప్పాడు, రాజు నేరుగా వెళ్ళి ఫ్లాట్ అయిపోయాడు. ఇందులో మరొక రిస్కీ ఫ్యాక్టర్ ఒకటుంది. అవును, ఏంటి రిస్కీ ఫ్యాక్టర్ అంటే, తర్వాత చివరి వచనములు చూసినట్లయితే రాజు మరి దానియేలుని హెచ్చిస్తున్నాడు. 48వ వచనంలో. అవును, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. సో ఇప్పుడు పోస్టింగ్ ఇంక్రీస్ అయింది. స్పిరిచువల్గా తిరుగుతున్నాను, వృద్ధి చెందుతున్నాను, ఇది నా స్పిరిచువల్. అయితే వరల్డ్లో ఒక పోస్టింగ్ వస్తుంది, గమనించారా? ఈ పోస్టింగ్లో వెళ్ళి మీరు కూర్చున్న తర్వాత కూడా మీరు దేవుని వైపే వారిని త్రిప్పాలి. ఇది పర్వాలేదు, అది చాలా కష్టం. ఎందుకన్నట్టయితే ఈ వరల్డ్లీ పోస్టింగ్ అన్నది ఎప్పుడూ అనేక సార్లునూ మహిమ వెతుక్కుంటూ వస్తున్నప్పుడు అనుభవించాలనుకుంటుంది. ఆ చివరి వచనంలో చూడండి, ఏమీ ఆశ్చర్యమని చూసినట్లయితే రాజు దానియేలును రాజసన్నిధిని ఉంచెను అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, ఆ దానియేలు కింగ్స్ గేట్ దగ్గర ఉన్నట్టుంటుంది. అవునా? కింగ్స్ కోర్ట్ అని ఉంది. కింగ్స్ కోర్ట్. అప్పుడు ఎటువంటి అర్థమై ఉంటది? క్లోజ్గా, మెయిన్ పవర్. అంటే డానియేల్ తర్వాతనే రాజును మీరు చూడగలరు. సెంట్రల్ ఫోకస్. ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే రాజు దానియేలుని అడగకుండా ఏది చేయడు. దాదాపు ఏం డ్రెస్ వేసుకోవాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, అలా ఇప్పుడు అటువంటి వ్యవస్థ ఉంది. ఆ కాలంలో అలా గుండుండదు. అప్పుడు ఏది జరగాలన్న దానియేలుని అడిగి, వెళ్ళచ్చా డానియేల్, ఏం చేయొచ్చు, ఇదేంటి ఇలాగుంది, ఎలా చేద్దాం? పైగా ప్రోటోకాల్ ఉంటుంది, దానియేలుని చూడడానికే ప్రోటోకాల్ ఉంటుంది. ఇంత హెచ్చింపు వచ్చిన తర్వాతను ఆ తర్వాత మీరు దానియేలుని చూడండి, అతని ప్రేయర్ లైఫ్లోనో ఎందులోనూ ఎటువంటి మార్పు ఉండదు. ఇదే టెస్ట్ కదా జోసెఫ్కి పెట్టాడు దేవుడు. హెచ్చించబడినప్పుడు తన సహోదరులను చూసినప్పుడు ఒక టెస్ట్. సో హెచ్చించబడినప్పుడు ఒక టెస్ట్. యోసేపు దగ్గర నేను ఆశ్చర్యపడిన విషయం ఏంటంటే, పోతీఫర్ యొక్క మరి విషయం ఉంది కదా, ఇప్పుడొచ్చి వారికి దండనిచ్చే స్థాయికి యోసేపు వచ్చాడు. పగ తీర్చుకోవచ్చు. పగ ఖచ్చితంగా ఆ స్థాయికే ఈరోజు 99.99% వెళ్తారందరూ. అట్లే అతను ఆ విషయాన్ని అనుకోడు. తక్కువలో తక్కువ ఆ కేసు చేతిలో పట్టుకుని పాత ఫైల్ తీయి, నేను కాను, నేను అక్యూజ్డ్ కాను, ఆ ప్రూవ్ చేయడానికన్నా చెప్పాలి కదా, దాని గురించే ఆలోచించడు. అటు తర్వాత ఇప్పుడు ఆ పోతీఫర్ ఇంటికి కూడా దాన్యమిచ్చేటువంటి స్థితికి వచ్చాడు, రేషనిచ్చే స్థాయికి వచ్చాడు. స్పిరిచువల్ స్టాండర్డ్. అందులోనూ నాకు ఆశ్చర్యమేంటంటే, ఈ యొక్క స్వభావాన్ని మీరు సౌలు దగ్గర చూడొచ్చు. పాత నిబంధనలో తనను హేళనగా మాట్లాడిన వారిని అందరూ చెప్తారు, అతను జయించిన వెంటనే క్లోజ్ చేయమంటారు, అతను చెప్తాడు అవన్నీ వద్దు అంటాడు. ఇలా డేవిడ్ దగ్గర చూడొచ్చు, అభిషేత మాట చెప్తాడు, అతన్ని చంపద్దంటాడు. ఈ క్షమించే స్వభావం, తాను హెచ్చింపబడినప్పుడు క్షమించే స్వభావం ఉంది కదా, ఇదొచ్చి గొప్ప వ్యక్తులకే ఉండేటువంటి స్వభావం. ఒక గొప్ప రాజకీయ నాయకుని గూర్చి విన్నాను. తాను పాలకవర్గములో లేనప్పుడు అతన్నొక పోలీస్ ఆఫీసర్ కేవలంగా ట్రీట్ చేశాడు. ఆయన పాలనకొచ్చాడు, ఆ పోలీస్ ఆఫీసర్ రిటైర్ అవుతున్నాడు, అతని మీద అలిగేషన్, అతనొచ్చి రిటైర్ అవడానికి 3 రోజులుంది. అనుకుంటే అతను ఏం చేయొచ్చు, ఇతను అనుకుంటే ఏం చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అప్పుడు ఒక ముఖ్యమైన మనిషి అడుగుతున్నాడు, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అడుగుతున్నాడు, ఈ విధంగా ఒక ఇదుంది, మనం అనుకుంటే అతన్ని ఏమన్నా చేయొచ్చు, మిమ్మల్నంతా ఇలాగ చేశారు ఆ కాలంలో. అప్పుడు ఆ నాయకుడు చెప్పాడు, వదులు, 58 సంవత్సరాలు అవుతుంది రిటైర్ అవుతున్నాడు, మనమలతో సంతోషంగా ఉండని, ఇప్పుడెందుకు అతన్ని ఏడవాలి,
ఎంత ఒక మెచ్యూర్డ్, థింకింగ్. అటువంటి ఒక మెచ్యూర్డ్ థింకింగ్ మీరు బైబిల్లో యోసేపు దగ్గర చూడొచ్చు, సౌలు దగ్గర చూడొచ్చు, డేవిడ్ దగ్గర చూడగలరు, దానియేలు దగ్గర చూడగలరు, ఇలాగంతా చూడొచ్చు. సో ఇది వచ్చి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన, మీరు చెప్తారు కదా టేక్ అవే అన్నట్టుగా, ఆ టేక్ అవేనే ఇది అందులో. అదేలాగా టెస్ట్ కూడా ఉంటుంది. అది వితౌట్ టెస్ట్ నో వన్ విల్ ట్రస్ట్. అలాగే వితౌట్ ట్రస్ట్ నో హెచ్చింపు లేదు. అది ఎంతో ఒక టేక్ అవే, అది మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠము. చాలా విషయాలు ఇందులో లెర్న్ చేసాం బ్రదర్ జగన్. స్పెషల్లీ సెకండ్ చాప్టర్ చాలా ముఖ్యమైన చాప్టర్. సహజంగానే చదువుతున్నాం, హిస్టరీ చూస్తున్నాం, చాలా గవర్నమెంట్స్ చూస్తున్నాం, ఫ్యూచర్ చూస్తున్నాం. అయితే ఇందులో ఇంత స్పిరిచువల్ డెప్త్ ఉండే విషయం చదువుతుంటే తెలుస్తుంది. బట్ వివరించి చెప్పినందుకు మీకు థ్యాంక్స్. ఇప్పుడు మనం మరో నమోదులో చాప్టర్ 3, దానియేలు చాప్టర్ 3 మనం చూడబోతున్నాం. ముగించడానికి ముందు 30 సెకండ్స్లో తరచుగా డానియల్ చూస్తున్న ఈ నమోదులో యూట్యూబ్ అయినా సరే, టీవీ అయినప్పటికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందులో చాలా క్యారెక్టర్స్ వస్తున్నాయి, స్పిరిచువల్ గా క్యారెక్టర్స్ బయలుపరచబడుతున్నాయి. ఏం ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు మన చివరగా? యొక్క ప్రోగ్రామ్ని రెగ్యులర్గా చూసే వారికి చెప్తున్నాం. రెవల్యూషన్ వచ్చి 100% ప్రాఫిటికల్ బుక్. సో అందులో ప్రాఫెసీసు, ఎక్స్ప్లెనేషన్స్, అందులోకైనా ఇన్ఫర్మేషన్ చాలా ఉంటాయి. ఇందులోనైతే సగమే ప్రాఫెసీ బుక్. 6th నుండే విషన్స్ కలుగుతాయి, దర్శనాలు. సగం వచ్చి అతని స్పిరిచువాలిటీ బుక్. సో మన ప్రోగ్రాము స్పిరిచువాలిటీ, ఇన్ఫర్మేషన్ మిక్స్ అయ్యే వస్తాయి. ఒట్టి ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసేవారికి ఏంటి ఇద్దరు కూర్చుని మాట్లాడుతున్నారు అనేటువంటి తలంపు ఉంటుంది. అయితే మనం ఇందులో ఏదీ వృధాగా మాట్లాడలేదు. ఒక స్పిరిచువల్ టేక్ అవే అధికంగానే ఉంది ఇందులో. అదే మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఆ దానియేల్ దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి మరో ఆసక్తికరమైన ప్రోగ్రాంలో మనం మళ్ళీ కలుద్దాం.